హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఒక్కోసారి బాత్రూంలో ఎన్ని నీళ్లు పోసినా చెడు వాసన వస్తూనే ఉంటుంది కదండి. అలా వాసన రాకుండా సువాసన వస్తూ ఉండాలంటే నేను ఒక టిప్ చూపిస్తాను. వీడియో చూశాక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మన ఇంట్లో సబ్బులు వాడగా వాడగా చివర మిగిలిన ఇలాంటి ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదండి. వాటిని మనం పడేస్తూ ఉంటాం కదా. అయితే అలా పడేయకుండా వీటితో బాత్రూంలో చెడు వాసన రాకుండా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ముందు ఒక్కో సోపు ముక్కను తీసుకొని గ్రేటర్కేసి ఎలా తురుముకోవాలి. మీ ఇంట్లో ఏ సబ్బు వాడితే ఆ ముక్కల్నే వాడుకోవచ్చండి. అన్ని సబ్బు ముక్కల్ని తురుముకున్న తర్వాత 3 కలరా ఉండల్ని దంచి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ గల్లు ఉప్పును కూడా వేసుకోండి. చివరిలో 2 స్పూన్స్ డెట్టాల్ వేసి కలుపుకుందాము. డెట్టాల్ మీ ఇంట్లో లేకపోతే కనుక కంఫర్ట్ ఉంటే వేసుకోవచ్చు. కలిపాక కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలండి. అన్నీ చేసిన తర్వాత ఇలాంటి పల్చగా ఉన్న మాస్క్ని తీసుకొని చివర కుట్టు తర్వాత వరకు కట్ చేసుకోవాలి. అలాగే చివర ఉన్న ఈ పుల్లను కూడా తీసివేయాలండి. ఈ థ్రెడ్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మాస్క్ని ఓపెన్ చేసి లోపల 2-3 ఈ ఉండలను పెట్టుకోవాలి. తరువాత మాస్క్ చివర ఇలా థ్రెడ్తో ముడి వేసుకోవాలి. మిగిలిన ఉండలను ఏదైనా బాక్స్లో పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మాస్క్ని తీసుకెళ్ళి ఫ్లష్ ట్యాంక్ లోపల నీళ్ళలో ఆనేటట్లుగా తగిలించాలి. ఇలా చేస్తే ఈ ఉండలు నాని నీళ్ళు వదిలినప్పుడల్లా మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంటే బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. నేను ఈ వీడియో తీసి 1 మంత్ అయిందండి. మాస్క్ని ఫ్లష్ ట్యాంక్కి పెట్టి 1 మంత్ అయింది. ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి. ఉండలు బాగా నానిపోయాయి. నెల అయింది కదండి. అందుకే తీసి మళ్ళీ ఫ్రెష్గా 2 ఉండలను పెడుతున్నాను. మీ ఇంట్లో కూడా బాత్రూమ్ స్మెల్ వస్తే కనుక సబ్బు ముక్కల్ని వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.